గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో సేల్స్ మిషనరీ సేల్ చేయడం గురించి చెప్పుకోవడం జరిగిందండి. అది పర్సంటేజ్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు పర్సంటేజ్ కాకుండా మిషనరీ సెకండ్ హ్యాండ్ మిషనరీ పర్చేజ్ చేయడం, దాని మీద క్యారేజ్, రిపేర్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా, స్క్రాప్ వాల్యూ అదిని ఆ ప్రాబ్లం చెప్తున్నానండి సేల్ చేయడం. On 1st January on 1st January 2010 on 1st January 2010 సాహితీ అనుకో పర్సేజ్డ్ సెకండ్ హ్యాండ్ మిషన్ for ₹80,000 and spent ₹4,000 as carriage in watts comma ₹4,000 as repair charges and ₹2,000 as installation expenses. Installation expenses. It is estimated that the machine will have a scrap value of ₹5,000
5,000 rupees at the end of its useful life which is 10 years on 31st December 2012 the machine was sold for sold for 50,000 rupees. The books are closed. The books are closed on 31st December every year. Prepare machine account. ఇదండి ప్రాబ్లం. ఓసారి మన ప్రాబ్లం చదువుకుని అర్థం చేసుకుని ఈ ప్రాబ్లం చేయాలండి. ఆన్ 1st January 2010 జనవరి 1న సాహిదీ అనుకో పర్చేజ్డ్ సెకండ్ హ్యాండ్ మెషిన్ ఫర్ 80,000 రూపీస్. ఒక పాత యంత్రాన్ని 80,000 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగిందండి. అంటే స్పెంట్ 4,000 రూపీస్ యాజ్ క్యారేజ్, రవాణా నిమిత్తం 4,000 రూపాయలు, 4,000 రూపీస్ యాజ్ రిపేర్ ఛార్జెస్, మరమ్మతు ఖర్చుల నిమిత్తం 4,000 రూపాయలు, అండ్ 2,000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్, స్థాపన ఖర్చులు 2,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ ది మెషిన్ విల్ హ్యావ్ ఎ స్క్రాప్ వాల్యూ ఆఫ్ 5,000 రూపీస్. దాని యొక్క ఆ మెషినరీ యొక్క రద్దు విలువ 5,000 రూపాయలు. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్ విచ్ ఈజ్ 10 years. అది ఆ యంత్ర జీవితకాలం 10 సంవత్సరాలండి. ఆన్ 31st December 2012 డిసెంబర్ 31న ద మెషిన్ వాజ్ సోల్డ్ ఫర్ 50,000 రూపీస్. ఆ యంత్రాన్ని 50,000 రూపాయలకు అమ్మివేయడం జరిగింది. ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31ని క్లోజ్ చేయడం జరుగుతుందండి. అంటే మనకి ఇచ్చింది ఏమవుతుంది? క్యాలెండర్ ఇయర్ అవుతుంది. ఏమవుతుందండి? క్యాలెండర్ ఇయర్. ప్రిపేర్ మెషిన్ అకౌంట్, యంత్రం ఖాతాను తయారు చేయమన్నాడు. మనకి ఎప్పుడు పర్చేజ్ చేశాడు? January 1st. అంటే 1/1 నుంచి 31st 12కి 12 months ఉన్నాయండి. అలాగే 2011 1/1 నుంచి December 31 అంటే 12 months ఉన్నాయి. తర్వాత 2012 1/1 నుంచి ఎప్పుడు మిషనరీని సేల్ చేశాడండి? 31st December. అంటే డిసెంబర్ దాకా ఉంది. అంటే ఇది కూడా 12 years ఉందండి. అదేంటండి ఫస్ట్ ఇప్పుడు మనం వర్కింగ్ నోట్స్ చేయాలండి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్
మెషిన్, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషిన్. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషిన్ కావాలంటే ఏంటండి? ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషిన్ కావాలంటే ఏంటి? మాట్లాడేటి కాస్ట్ ప్రైస్ ప్లస్ క్యారేజ్, రిపేర్స్, ఇన్స్టాలేషన్. అండ్ కాస్ట్ ప్రైస్ అంటే 80,000 రూపీస్ అండి. క్యారేజ్ అంతా 4,000 అండి. రిపేర్స్ అంతా 4,000 అండి. ఇన్స్టాలేషన్ ఎంత 2,000, అంటే 90,000 రూపీస్. అంతే కదా? 84, 88, 90 అండి. 90,000 రూపీస్ అయిందండి ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషిన్. ఇప్పుడు మనం యాన్యువల్ డిప్రిసియేషన్ కడదాం. యాన్యువల్ డిప్రిసియేషన్, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్, ఒరిజినల్ మీకు చూసారా ఇందులో పర్సంటేజ్ అయినప్పుడు మనం ఫార్ములేట్ చేయాలని చెప్పడం జరిగిందండి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎసిట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎసిట్, ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎసిట్ ఇన్ ఇయర్స్. ఇది ఫార్ములా. మీకు ఇది 2 మార్క్స్కి ఇస్తుంటాడు యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములాగా రాయమని. మనం ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎసిట్ మనం కట్టామండి ఇక్కడ 90,000 మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంతండి? 5,000 అండి. అర్థమైందా? ఇక్కడ చూడండి స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎసిట్ 10 years బై 10. 98,000లోంచి 5,000 సపరేట్ చేస్తే 85,000 బై 10 అంటే 8,500. ఇది యాన్యువల్ డిప్రిసియేషన్. యాన్యువల్ డిప్రిసియేషన్ ఇదండి. ఇప్పుడు మనం మెషినరీ సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం కాలిక్యులేషన్ చేయాలండి. Calculation of profit or loss on the sale of machine. On the sale of machine. అదేంటండి ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ మెషిన్ మెషిన్ 90,000 అండి. 90,000
less depreciation. Less depreciation for the year 2010. ఎంతండి ఇయర్కి 8,500. 8,500 ఫర్ ది ఇయర్ 2011. ఫర్ ది ఇయర్ ఇది కూడా ఇయర్ అంతా ఉంది అంటే 8,500. ఫర్ ది ఇయర్ 2012 ఇది కూడా ఇయర్ అంతా ఉంది 8,500. మనకి 25,500 మొత్తం టోటల్ చేస్తే అంతా 25,500. 0 0 అంటే 64,500 వచ్చింది. ఎంత మనకి బుక్ వాల్యూ ఆఫ్ మిషనరీ book value of the machine. Book value of the machine as on 31/12/2012. 31/12/2012 తేదీ నాటి యంత్ర విలువ ఎంత ఉందండి? 64,500 వచ్చింది. లెస్ సేల్ ప్రొసీడ్స్. లెస్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ది మెషిన్. యంత్రం అమ్మిన ఖరీదు ఎంతండి? 50,000. ఎంత మెషినరీని సేల్ చేసింది ఎంతండి? 50,000కి సేల్ చేయడం జరిగిందండి. 64,500 వాల్యూ చేసే మెషినరీని 50,000కి సేల్ చేయడం జరిగింది. అంటే 14,500. లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషిన్. యంత్రం అమ్మడం వల్ల నష్టం 14,500. ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమైందా? ఈ విధంగా మనం మెషినరీ లాస్ ఆఫ్ ప్రాఫిట్ మనం కాల్కులేషన్ చేయవలసి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రొఫార్మా గీసి ప్రాబ్లం చేయాలండి.
డేటు, పర్టికులర్స్, LF అని రాయి, JF అని రాయచ్చు. JF రాద్దాం. అమౌంట్, డేటు, పర్టికులర్స్, JF, అమౌంట్. ఇప్పుడు ఇన్ ది బుక్స్ ఆఫ్ సాహిత్య అనుకో బుక్స్ ఆఫ్ సాహిత్య అనుకో మిషనరీ అకౌంట్, స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్. ఇప్పుడు మిషనరీని పర్చేజ్ చేయడం జరిగిందండి. 2010 January 1st అండి. టు బ్యాంక్ అకౌంట్ మిషనరీ పర్చేస్ ఎంతండి? 8,000 ప్లస్ 4,000 ప్లస్ 4,000 ప్లస్ 2,000. మీకు చాలాసార్లు చెప్పడం జరుగుతుంది, టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 80,000 వేసేయచ్చు, మళ్ళీ January 1st వేసి టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 4,000 ప్లస్ 4,000 ప్లస్ 2,000 అని కూడా రాయించండి, లేకపోతే ఇలా ఏకంగా వేసేయచ్చు 90,000. ఈ రెండింగ్ ఎప్పుడండి? 2010 December 31st బై డిప్రిసియేషన్ అకౌంట్ ఎంత? 8,500. ఎంత? 8,500. బై బ్యాలెన్స్ C/D తర్వాత రాసుకుంటాం. 90,000 90,000కి 8,500కి డిఫరెంట్ అండి. 81,500 2011 January 1st to balance D/D 81,500 2011 December 31st by depreciation account 8,500 అర్థం ఎంత చేత స్ట్రైట్ లైన్ మెథడ్ కనుక అర్థమైందా? $81,500కి 8,500కి డిఫరెన్స్
73,000. 2012 January 1st to బ్యాలెన్స్ బీబీడీ అండి. అదేందండి 73,000. మనకి 2012 కూడా December 31st దాకా ఉందండి మిషనరీ. అంటే మనం December 31st దాకా డిప్రిసియేషన్ ఛార్జ్ చేయవలసి ఉంటుంది. మిషనరీని సేల్ చేయడం జరిగింది కనుక బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ ఇది మిషనరీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ మిషనరీ అకౌంట్ బై బ్యాంక్ అకౌంట్. అదేవిధంగా మిషనరీ సేల్ అంతా 50,000. మనం 73,000 0 0 14,000 అంటే లాస్ వచ్చిందండి. బై లాస్ వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్ మిషనరీ అకౌంట్ అని చెప్పి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషిన్. అదేనండి, ఈ విధంగా చేయాలి. ఇది మీరు ఇంటి దగ్గర పేజ్ నెంబర్ 77లో 13 ప్రాబ్లము చేశారో చేయలేదో మరి నాకు తెలియదు. శివ ట్రేడర్స్ అండి. ఆన్ 1st January 2011 Shiva Traders purchased a second hand machine for 40,000 and spent 5,000 rupees on repairs. మీకు అయితే ఈ ప్రాబ్లంతో మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ కంప్లీట్ అయిందండి. ఈ ప్రాబ్లంతో మనకేంటి స్ట్రైట్ లైన్ మెథడ్ కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండి. ఏంటండి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఏంటండి తగ్గుతున్న నిల్వల పద్ధతి అండి. తర్వాత ఏంటి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇది నెట్టింగ్ అండి. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ తగ్గుతున్న నిల్వల పద్ధతి. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో known as this method is also known as diminishing balance method. Diminishing balance method. Diminishing balance method are written down value method.
ఈ మెథడ్నే డైమెన్షన్ బ్యాలెన్స్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కూడా పిలవడం జరుగుతుందండి. అండర్ దిస్ మెథడ్ under this method differentiation is charged at a fixed percentage, on the book value of the asset. Book value of the asset. Since book value keeps on reducing by the annual charge of depreciation. Annual charge of depreciation. It is known as reducing balance మెథడ్. అదేంటండి, దీన్నే ఈ పద్ధతిని రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్నే డైమెన్షన్ బ్యాలెన్స్ మెథడ్ అని కూడా అంటారండి. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కూడా అంటారు. అండర్ దిస్ మెథడ్ డిఫరెన్షియేషన్ ఈ చార్జ్డ్, అంటే దీని మీద తరుగుదల ఏ విధంగా చార్జ్ చేయడం జరుగుతుంది అంటే ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ది బుక్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్. బుక్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద పర్సంటేజ్ కట్టడం జరుగుతుందండి మనకి. అంటే మనం ఇప్పుడు మిషనరీ పర్చేజ్ చేసిన వాల్యూ ఇస్తాడండి. సపోజ్ మిషనరీ పర్చేజ్ వాల్యూ అంతా 10,000 అనుకుందాం. మిషనరీ పర్చేజ్ వాల్యూ 10,000 అండి. 1,000 డిఫరెన్షియేషన్ అనుకోండి, డిఫరెంట్ ఎంత 9,000. ఇప్పుడు దీని మీద 10% కట్టారు, 1,000 వచ్చింది. తర్వాత ఇప్పుడు 9,000 వచ్చింది నెక్స్ట్ ఇయర్. ఇది బుక్ వాల్యూ అవుతుంది అనమాట. మళ్ళీ దీని మీద 10% కట్టాలండి, 900. అప్పుడు 8,100 అవుతుంది. అప్పుడు ఇది బుక్ వాల్యూ అవుతుందండి. మళ్ళీ దీని మీద 10% కడతాం అంటే 810 అంటే 7,290. అలాగా బుక్ వాల్యూ ఇది
బుక్ వాల్యూ మీద పర్సంటేజ్ మనం డెప్రిసియేషన్ ఛార్జ్ చేయడం ఉంటుందండి ఈ మెథడ్లో. అర్థమైందండి. చూడండి, ఫస్ట్ ఇయర్ ఎంత ఉందండి, 1000 ఉంది డిప్రిసియేషన్ ఉదాహరణకి. తర్వాత నెక్స్ట్ ఇయర్ తర్వాత 800. అంటే ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుందండి, అంటే తగ్గుతుంది. అంటే దీన్ని తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటారండి. తగ్గుతున్న నిల్వల పద్ధతిని అంటారు. ఓకేనా, ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. ఇందులో ఇప్పుడు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ దాకా చెప్పానండి. దాని తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్, ది అమౌంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ decreases year after year అంటే అండి మన డిఫరెన్షియేషన్ అమౌంట్ ఏమవుతుందంటే డిక్రీజ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. అంటే ఈ సంవత్సరం తర్వాత సంవత్సరం ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి, తగ్గుతూ ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఈజ్ కాలిక్యులేటెడ్ on diminishing value of the fixed assist. Under this method, the amount of depreciation is larger in the earlier years than in the latter years. అర్థమైందండి. మొట్టమొదటి సంవత్సరం ఎక్కువగా ఉంటుంది డిప్రిసియేషన్. ఇయర్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది డిప్రిసియేషన్. ది అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ డిక్రీజెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. తర్వాత ఇయర్ తగ్గుతుంది.
ఇప్పుడు ఈ సంవత్సరం 1000 ఉందండి, తర్వాత ఇయర్ డిక్రీజ్ అవుతుందండి. డెప్రిసియేషన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డెప్రిసియేషన్ ఈజ్ ది కాల్కులేటెడ్ డైమెన్షింగ్ వాల్యూ ఆఫ్ ది ఫిక్స్డ్ ఎసెట్. ఫిక్స్డ్ ఎసెట్ మీద మనం కాల్కులేట్ చేసినప్పుడు డైమెన్షింగ్లో అండర్ దిస్ మెథడ్ ద అమౌంట్ ఆఫ్ డెప్రిసియేషన్ ఈజ్ లార్జర్, మొట్టమొదటి ఎక్కువగాను ఇన్ ది ఎర్లియర్ ఇయర్ కన్నా లేటర్ ఇయర్ కన్నా ముందు ఇయర్ ఎక్కువగా ఉంటుంది డెప్రిసియేషను ఈ డైమెన్షింగ్ బ్యాలెన్స్ మెథడ్లో. అది ప్రాబ్లం. అది అండి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లము చేద్దాం. లేదా సరే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ప్రాబ్లం ఎక్కించండి. ఇది చెరిపేస్తున్నానండి. ప్రాబ్లం 1 అండి. ఇప్పుడు రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ప్రాబ్లం 1. ఆన్ January 1st, 2016, January 1st, 2016, a machinery purchased for ₹10,000. Depreciation is depreciation is 10%. Depreciation is 10% on written down value method. Written down value method. Written down value method. Books are closed on 31st December every year. 31st December every year. Show the machinery account. Show the machinery account. Show the machinery account first 3 years. ఫస్ట్ 3 years అండి. అండి మనం ఎప్పుడు మిషనరీ పర్చేజ్ చేసాం? 2016 మిషనరీ పర్చేజ్ చేయడం జరిగిందండి. ఎంత? 10,000కి. డెప్రిసియేషన్ ఈజ్ 10%. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్నా, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా, అలాగే డైమెన్షింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నా ఒకటే. అర్థమైందండి? ఇప్పుడు మనకి ఇయర్ 31st December ఎవరి ఇయర్ ఇచ్చాడు. అంటే మనకి ఇచ్చిందేంటి? క్యాలెండర్ ఇయర్ ఇచ్చాడు. మనకి ఇచ్చిందేంటి? క్యాలెండర్ ఇయర్. తెలుసు కదా మీకు క్యాలెండర్ ఇయర్ అంటేని January 1st స్టార్ట్ అయ్యి December 31st ఎండ్ అవుద్దండి. మనం ఇప్పుడు 2016 అంతా 12 months ఉంది.
అలాగే 2017 ఇది కూడా 12 మంత్స్కి ఉంది. అలాగే 2018 ఇది కూడా 12 మంత్స్కి ఉందంట. అంతే కదా. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఓకే అండి. మిషనరీ అకౌంట్ మనకి నేమ్ ఏమి ఇవ్వలేదు కనుక నేమ్ ఏమి రాయలేదు. ఇప్పుడు మిషనరీని పర్చేజ్ చేసామండి. మిషనరీని పర్చేజ్ చేయడం జరిగింది. మిషనరీ అకౌంట్ డేట్ బ్యాంక్ అకౌంట్. మిషనరీ అకౌంట్ డేట్ బ్యాంక్ అకౌంట్ 2016 జనవరి 1 అండి. 2016 జనవరి 1 మిషనరీని పర్చేజ్ చేయడం జరిగింది. మిషనరీ అకౌంట్ డేట్ బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఎంతండి? 10,000. అండ్ మనకి ఎండింగ్ ఇప్పుడు December 31 బై డిప్రిసియేషన్ అకౌంట్ 10,000 ఇంటూ 10/100 లేదా పక్కన రఫ్లో చేసుకోవచ్చు. 10,000 ఇంటూ 10/100 అంటే 1,000. ఎంతండి? 1,000. ఆ విధంగా వచ్చింది. అర్థమైందా? December 31 by balance C by D టోటల్ చేసి బ్యాలెన్స్ చూడండి. 10,000కి 1,000కి డిఫరెన్స్ 9,000. (2017) January 1 to balance B by D ఇంకా 9,000. ఒకసారి బోర్డును చూడాలండి అందరూ మీరు. బుక్ వాల్యూ అంటే ఇది ఎసిడ్ పర్చేజ్ చేసాం. ఇంకా దాని మీద 1,000 డెఫినేషన్ వచ్చింది. బ్యాలెన్స్ వెళ్తే 9,000. ఈ 9,000 అంటే బుక్ వాల్యూ ఇది అనమాట. ఇక్కడ మనం డెబిట్ సైడ్ ఉన్న బ్యాలెన్స్ల మీద మనం డెఫినేషన్ మనం చార్జ్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు ప్రతిదీ కూడా. అది బుక్ వాల్యూ అంటే. అర్థమైందా? 2017 December 31 బై డెఫినేషన్ అకౌంట్ ఇప్పుడు 9,000 మీద చేయాలండి. 9,000 ఇంటూ 10/100 అంటే ఎంత? 900. అంతే కదా. 900. December 31 బై బ్యాలెన్స్
C/D 9,000కి 900కి డిఫరెన్స్ 8,100. ఎంత? 2018 January 1st to balance B/D 8,100 ending 2018 December 31st by depreciation account 8. ఇప్పుడు మనం ఇక్కడ బుక్ వాల్యూ అంటే ఇదని చెప్పాను కదా, డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అది బుక్ వాల్యూ అంటే అండి. 8,100 ఇంటూ 10/100 అండి, అంటే 810 December 31st by balance C/D 8,100 0 9 10 7,290 2019 January 1st to balance B/D 7,290. చూడండి, ఫస్ట్ ఇయర్ 1,000 ఉంది డిప్రిసియేషన్, తర్వాత ఆఫ్టర్ ఇయర్ ఎంత ఉంది? 900. ఏమైంది? రెడ్యూస్ అయింది. మళ్ళీ ఆఫ్టర్ ఇయర్ 810 రెడ్యూస్ అయింది. అంటే దీన్ని రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటారు, రైట్ డౌన్ వాల్యూ మెథడ్ అంటారు. ఇప్పుడు ఈ చేసిన ప్రాబ్లం మనం రైట్ ఆర్ రాంగ్ కూడా మనం చూద్దాం. మనం మెషినరీని పర్చేస్ చేసింది 10,000 అండి. ఏమండి, ఇప్పుడు మనకి డిఫర్షియేషన్ 1,000, తర్వాత 900, 810 అంటే 2,710. అది లెస్ చేయండి, అంటే 7,290. ఇంకా మనం 7,290 వచ్చింది కదా, అంటే మనం చేసిన ప్రాబ్లమ్ కరెక్ట్ అనమాట అండి. అర్థమైందా మీకు? అర్థమైంది కదా? ఇది మనం ఈ విధంగా మనం ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.